హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇదైతే వెన్స్‌డే రోజు వ్లాగ్ అనమాట. వెన్స్‌డే రోజు మా హస్బెండ్ అయితే ఆఫీస్ పని మీద వెళ్తున్నారు బయట ఊరు. సో, నిన్న ఒక ఊరు వెళ్లారు కదా! ఈరోజు కూడా వెళ్తున్నారనమాట. ఇక మా పిల్లలిద్దరూ అయితే వాళ్ళ డ్యాడీకి ముద్దు పెట్టేసి బాయ్ అయితే చెప్పేస్తున్నారు. ఇక మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్తున్న దగ్గర నుంచి అయితే నేను షూట్ చేస్తున్నాను ఈరోజు. ఇక బ్రేక్‌ఫాస్ట్ అయితే షూట్ చేయలేదండి. ఇడ్లీ అయితే చేశాను. ఇక తర్వాత మా హస్బెండ్ వెళ్ళిపోయాక బట్టలు కూడా వేసేసాను వాషింగ్ మిషన్‌లో. ఆ? ఆ. ఇక తర్వాత బట్టలు కూడా అయిపోయాయండి. బట్టలు అయితే ఆరేసేసుకున్నాను. ఇదివరకు అయితే మేడ మీద వేసేదాన్ని కానీ ఇప్పుడైతే ఇంకా పిల్లలతో తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుందని కిందనే వేస్తున్నారు. మా అవి అడగండి. హాయ్ చెప్పవి. చిట్టాడు ఆడుకోండి ఇద్దరు మరి. హాయ్ చిట్టాడు. హాయ్ హాయ్. ఎంత ముద్దుగా చెప్తున్నాడు. చిట్టు తల్లి. ఓ సిగ్గు 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 వచ్చేస్తుంది మా చిన్నోడికి. ఇలా ఉంటుందండి పిల్లలతోటి. ఒక పక్క వంట పనులు అవన్నీ చేసుకుంటూ ఆ పక్క వీళ్ళని చూసుకుంటానన్నమాట. మధ్య మధ్యలో వీళ్ళతో ఆడుతూ ఉంటానన్నమాట. మా హస్బెండ్ ఉన్నారనుకోండి సండే ఓన్లీ వీళ్ళతో ఆడుకోవడమే నా పని. మా హస్బెండ్ అయితే వంట చేసేస్తారు. ఆ రోజు నాకు ఫుల్గా రెస్ట్ ఇస్తారనమాట. చాలా సపోర్టివ్గా ఉంటారండి మా హస్బెండ్ అయితే. ఇక తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చేసారనమాట. వచ్చినప్పుడు బాదుషాలు ఏవో అంటారు కదా, ఆ స్వీట్సును చకోడీలు తెచ్చారనమాట. ఈరోజు పెద్దగా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి. మా చిన్నోడైతే ఇక మధ్యాహ్నం పడుకున్నాడు. నేను లంచ్ అవి కూడా ఇంక ఒంటరిగానే కదా, మా హస్బెండ్ అయితే లంచ్కి రాలేదు. ఇక నేను ఎగ్ కర్రీ అయితే చేసుకొని అబ్బికి పెట్టి నేను కూడా తినేసి చిన్నోడికి కూడా ఇంక ఎగ్ కర్రీతోటే పెట్టానమాట. ఇక లంచ్ అది ఏం తీయలేదనమాట. నాకు కొంచెం నీరసంగా ఉండి వ్లాగ్ అయితే పెద్దగా షూట్ చేయలేదు నేను. ఇక ఈవినింగ్ ఇంక బట్టలు కూడా ఆరిపోయినాయి, తీసేసాను. మా హస్బెండ్ అయితే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళారనమాట. ఆఫీస్ పని మీద బయట ఊరు వెళ్ళారు కదా, అక్కడి నుంచి వచ్చేసాక మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్ళారు. ఇక తర్వాత చిన్నోడికి సర్లెక్ కూడా పెట్టేశాను. ఇక ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చాక డ్యాన్స్ చేస్తున్నారనమాట. మ్యాడ్ మూవీలో సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తున్నారు ఇద్దరును. మా హస్బెండ్ అయితే పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తారు. అంటే మాకు టైం అనేది ఇస్తారనమాట. ఆయన బిజీలో ఆయన ఉండిపోరు, మాకు కూడా టైం ఇస్తారు. అందుకేనండి లేజీ డే అన్నాను. సరిగా ఏమీ షూట్ చేయలేదు నేను. ఇక నైట్ డిన్నర్లోకి కూడా బంగాళదుంప కర్రీ అయితే చేశాను. అలాగే దాంట్లోకి చపాతీలు చేస్తున్నానమాట. ఇక మా హస్బెండ్కి డైలీ చపాతీనే కదా, ఇంక నాకు మార్నింగ్ రైస్ అయితే అయిపోయింది. ఎందుకంటే మా హస్బెండ్ రానని చెప్పారు కదా, ఇక లంచ్కి అయితే వచ్చారనమాట లాస్ట్కి. పాపం ఎగ్ కూడా మా హస్బెండ్కి వండలేదు నేను. సగం ముక్క ఉంటే ఆ ముక్క వేసుకొని లైట్గా కొంచెం కోడిగుడ్డు ఉక్కిరైతే వేశాను. ఇంక దాంతో అయితే తినేసారనమాట. ఇక ఈవినింగ్కి చపాతీ చేశాను. ఇక మా హస్బెండ్కి అయితే ఆయిల్ లేకుండా కాల్చాను. నేనేమో ఆయిల్ వేసుకొని కాల్చుకుంటున్నాను. నాకు కూడా ఇంకా తినబుద్ధి కాలేదు రైసు. అందుకే నేను కూడా 2 చపాతీలు అయితే వేసేసుకొని ఇక ఇద్దరం అయితే తినేస్తున్నాము అనమాట. మా హస్బెండ్కి జాబ్ కదా, ఇంకా మేము బయట ఉంటాము. మా అత్తయ్య వాళ్ళతో లేం కదా, ఇంకా మాకైతే ఎవరు హెల్ప్ లేరనమాట. వంట అయినా పిల్లల్ని చూసుకోవడం అన్నా అన్నీ నేనే చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే పిల్లల్ని చూసుకోవడం ఇంక మొత్తం నా మీద అయితే ఎప్పుడూ వదిలేయలేదు. ఎప్పుడూ పిల్లల్ని అయితే మా హస్బెండ్ చూసుకుంటూ ఉంటారు. అలాగే నాకు పనుల్లో కూడా హెల్ప్ చేస్తారనమాట. ఆయన అలా ఉన్నారు కాబట్టే నేను ఇలాగా ఒంటరిగా పిల్లల్ని చూసుకోగలుగుతున్నాను. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇక పిల్లలతో ఇంకా ఆడుకుంటూ ఇంటి పనులు అలా చేస్తాను. అప్పుడు కూడా కొంచెం కష్టమవుతుందండి. కాకపోతే ఏంటంటే ఇంకా అలవాటైపోతుందిలేండి. ఉండే కొద్దీ అలవాటైపోతుంది. ఇంకా అలాగా తప్పదు కదా, మన పనులు మనం చేసుకోవాలి. మన పిల్లలనైతే మనం చూసుకోవాలి. ఇక అలా డైలీ వాళ్ళని చూసుకోవడం, ఇంటి పని చేసుకోవడం. ఇంకెప్పుడు ఈ మధ్యలో యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, యూట్యూబ్ వర్క్ అయితే చూసుకుంటాను. యూట్యూబ్ అనేది నాకు డ్రీమ్ అనమాట. ఇది ఎలా అయినా సరే నేను
సక్సెస్ అవ్వాలని చెప్పి నా డ్రీము. ఎంతవరకు సక్సెస్ అవుతాననేది నేనైతే చూడాలి. దీనికి మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలండి. మా హస్బెండ్‌కైతే అస్సలు నేను ఇది స్టార్ట్ చేయడం వల్ల అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన ప్రతి దాంట్లో కూడా నాకు సపోర్ట్ చేస్తా ఉంటారనమాట. నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాల్లో ఒక మంచి నిర్ణయం అంటే మా హస్బెండ్ నేను పెళ్లి చేసుకోవడమే. ఈయన్ని గాని మిస్ చేసుకొనుంటే చాలా మంచి హస్బెండ్‌నయితే మిస్ చేసుకునేదాన్ని. చాలా బాగా చూసుకుంటారండి. నన్నే కాదు పిల్లల్ని కూడా చాలా కేరింగ్ అనమాట. ఇక్కడ మీకే అర్థమవుతుంది. ఇక్కడ మేము సింగిల్‌గా ఉంటున్నాము. పిల్లలతోటి మా ఇద్దరమే ఉంటాము. ఇది ఆడవాళ్ళ పని కదా! ఆడవాళ్ళే చేసుకోవాలి అనేసి ఇంక నాకే వదిలేయరనమాట. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడైతే నేను ఒక్కొక్కసారి చాలా ఆహ్, బాగా నీరసంగా అయిపోయేదాన్ననమాట. ఆ నీరసంగా అయిపోయి పడుకొని ఉండిపోయినా, నేను లేచేటప్పటికి సామాన్లవి కడిగేసి ఉంచడం. అసలు ఎలా అనిపించేదంటే, ఒక అమ్మ ఎలా చూసుకుంటుంది అలానే చూసుకుంటారనమాట మా హస్బెండ్ కూడా నన్ను. ఎప్పుడు పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు ఎటువంటి కష్టం అయితే మా హస్బెండ్ వల్ల అయితే నాకెప్పుడూ కలగలేదు. దేవుడనే చెప్తాను నేనైతే. నేను మరి ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో తెలీదు కానీ, నాకు ఇలాంటి హస్బెండ్ అయితే దొరికారు. నేను ఇది ఇప్పటికే కాదు ఎప్పుడు చెప్తానే ఉంటాను. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు ఎప్పుడు మా హస్బెండ్ అయితే నన్ను ఒక్క మాట అనలేదు. ఇంకా నేనే ప్రతిదానికి అలుగుతా ఉంటాను. ప్రతిదానికి కొంచెం ఎక్కువ ఓవర్ ఎక్సైట్ అయిపోతాను కానీ, మా హస్బెండ్ అయితే నన్ను ఎప్పుడూ బాధ పెట్టలేదనమాట. ఇక మా హస్బెండ్ గురించి చెప్పాలి గానీ చాలా ఉంది. ముందు ముందు వ్లాగ్స్‌లో అయితే మీకు నేను షేర్ చేసుకుంటా ఉంటాను. ఇక రొటీన్‌లోకొచ్చేస్తే నైట్ ఇక గిన్నెలయితే కడుగుతున్నాను. ఎప్పుడు కడిగానో తెలుసా అండి? నైట్ 2:00 కడుగుతున్నాననమాట. ఎందుకంటే మా పిల్లలు పడుకోకముందు కడుగుతుంటే ఏంటంటే, మా చిన్నోడు కూడా పడుకోవట్లేదనమాట నేను పడుకునే వరకు. కిచెన్‌లోకొచ్చేసి కింద పైప్ ఉంటది కదా! వాటర్ ఎళ్ళేది అది లాగేస్తా ఉంటాడు. ఇంక నాకు అలాగా ప్రశాంతంగా లేకపోతే కడుక్కోలేను. మా హస్బెండ్ ఎంత చూసుకుంటున్నా కూడా ఇంక వాడు పడుకోవట్లేదు. లేట్ అయిపోతుందని చెప్పి వాడిని పడుకోబెట్టి అప్పుడు నేను కూడా పడుకొని పోతాను. మాకు 2:00 అయితే వాటర్ వస్తాయన్నమాట. నేను ఆల్రెడీ ఒక వ్లాగ్‌లో పెట్టాను. నైట్ రొటీన్‌లో దాంట్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇంక అప్పుడు 2:00కి మోటర్ వేయడానికి లెగాలి కదా! ఇంకప్పుడు లేచినప్పుడు కడుక్కోవడం ఇంకా అలవాటు అవుతుందనమాట. ఒక్కొక్కసారి కడిగేసుకుంటాను. కడుక్కోకపోతే ఇంకా వాటర్ వచ్చినప్పుడే ఎలాగో లేస్తాం కదా! ఇంకా అప్పుడు కడిగేసి కిచెన్ అది క్లీన్ చేసుకొని నీట్‌గా స్టవ్ అది క్లీన్ చేసేసుకొని పడుకుంటాననమాట. కిచెన్ అది క్లీనింగ్ అవ్వకుండా అయితే పడుకోనులెండి. చూసారు కదండీ! ఇదండి నా రొటీన్ అయితే. ఇంకా మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకొస్తాను. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ వ్లాగ్స్ అయితే ఉన్నాయి. అవైతే ఒకసారి చూడండి. బాయ్ బాయ్.